టెంపరీ ఇన్సానిటీ అని ప్లీడ్ చేస్తాడేమో కోర్టులో. బట్ ఇటువంటి దరిద్రుల్ని, సంఘ విద్రోహుల్ని, సమాజంలో చీడ పురుగుల్ని అసలు వీళ్ళకి పోటీ చేసే హక్కు కూడా ఉండాలా లేదా? వై హ్యాస్ ఎలక్షన్ కమిషన్ నాట్ టేకెన్ కాగ్నిసెన్స్? ఎలక్షన్ కమిషన్ ఎందుకు మహాత్మా గాంధీ 3 కోతుల్లాగా చెవులు కళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు? వైట్ కాలర్ క్రైమ్స్కి, ఎక్కడన్నా కన్విక్ట్ అయిన క్రైమ్స్కి డీబార్ చేస్తారు ఎలక్షన్ నుంచి. మహిళల పట్ల ఉన్న ఇంతమంది నేరస్తులకి కనీస పనిష్మెంట్ మీరు ఇవ్వరా? హీ షుడ్ బి డీబార్డ్ ఫర్ ఎవర్. ప్రజాప్రతినిధి అని అనేవాడు ఇట్లా ఎదవలకి how can they be representatives of public? How can he be a representative of public in a country where we are 50% are women and we the people లో మేము కూడా ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చిన అధికారము హక్కుతో మేము స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామని అనుకున్నాం. కానీ బీజేపీ హ్యాస్ ఎ ఫ్యాంటాస్టిక్ రికార్డ్. మహిళా బచావ్, బేటీ బచావ్, అబ్బా అబ్బా ఏం డైలాగులు చెప్తారు. హోమ్ మినిస్టర్కి జేపీ లీడర్ దేవరాజ గౌడ్ రాశారు. అమిత్ షా కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ విజేంద్ర డిసెంబర్లో 2023లో ఉత్తరం రాశారు. అయినా పర్వాలేదు, ఆడవాళ్లే కదా, అరికాలు చెప్పు కంటే తక్కువ విలువ చూపిస్తాం మేము. ఆఫ్టర్ ఆల్ దేశ ప్రధానమంత్రి పార్లమెంటులోకి వచ్చి మహిళల్ని దుర్భాషలాడిన వాస్తవాలకి నేనే నిదర్శనం. నన్నన్నారు, శ్రీమతి సోనియా గాంధీని అన్నారు, రాహుల్ గాంధీ పుట్టుపోరాటాల గురించి మాట్లాడి అబద్ధాలు అసత్యాలు చెప్పారు. పార్లమెంటులో అసత్యాలు చెప్పే దేశ ప్రధానమంత్రి వీరొక్కరినే నేను చూశాను. షాబాష్. వీళ్ళంతా కూడా ఈ మాత్రం చేస్తారని చెప్పి ఈ 10 రోజుల్లో ఈ నరకం అనుభవిస్తా ప్రతి మహిళ, విక్టిమ్సే కాదు తోటి మహిళలందరూ కూడా వీఆర్ అషేమ్డ్. వాళ్ళదే కాదు మాది కూడా పరువు పోయింది. భారతదేశంలో కర్ణాటకలో ఇటువంటి వాళ్ళు ఉంటే కేంద్రం వాళ్ళకి సహకరిస్తూ ఉంది. దేశ ప్రధానమంత్రి వాళ్ళని బలపరచమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా మా నోర్లు మూపించి ఇవాళ తెలంగాణలోకి వచ్చి సోషల్ మీడియా వాళ్ళని కంఠం నొక్కేసి ఈ మాటలన్నీ బయటకు వస్తాయి సోషల్ మీడియా ద్వారా అని చూసి ప్రింట్ మీడియా, విజువల్ మీడియాని కట్టిపెట్టేసింది కాక ఇవాళ సోషల్ మీడియా మీద పడ్డారు. పాపం చిన్నవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని ప్రోత్సహించుకుంటూ బతికిన మా చిన్న యంగ్ సోషల్ మీడియా టీం వాళ్ళని అడ్రస్ లేకుండా మాయం చేస్తున్నారు. ఆన్ వాట్ అథారిటీ హ్యావ్ దే కమ్? ఇప్పుడు రోజు రోజుకి ప్రజ్వల్ రేవన్న, చాలామంది పేర్లు తెలియక బయట నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు, ఎన్ఆర్ఐస్. రావణానా, వీడి పేరేంటి రావణ అంటే వీడు వాళ్ళకు రావణాసుడిలాగా ఉంది కానీ పేరు రేవన్న అని చెప్పా.